నిన్న మొన్నటి వరకు ఉపాధి హామీ పథకం గురించి పెద్దగా చర్చలు నడవలేదు. పెద్దగా ఉపాధి హామీ పథకం గురించి వ్యతిరేకంగా కథనాలు కూడా రాలేదు. ఎప్పుడైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్చి అందులో కొన్ని నిబంధనలు జోడించి ఒక 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అనే ఒక కొత్త నిబంధన ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇక ఉపాధి హామీ పథకం మరుగున పడినట్లే ఉపాధి ఉసురు తీసేశారు. ఉపాధి హామీ పథకం మీద ఇప్పటి వరకు ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు, ఎంతమందికి జీవనోపాధి కల్పించింది, ఎంతమంది రోడ్డును పడుతున్నారు, ఈ లెక్కలన్నీ ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎంతో స్పీడ్గా జరుగుతుంటే, ఉపాధి పనులు జరుగుతుంటే దానికి బ్రేకులు వేసేలాగే నిర్ణయం ఉందా? రాష్ట్రం 40% భరించలేని పరిస్థితిలో ఉంటే ఇంకెలాంటి పథకాన్ని పక్కన పెట్టేస్తారా? ఏం జరగబోతోంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓకే, మొన్న మాట్లాడుకున్న పేరు మార్చడం గురించి అది పెద్ద ఇదేం కాదు, కాకపోతే ఇందులో తీసుకున్న నిర్ణయాలు చేసిన మార్పులు అనేది ఇప్పుడు ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఒకటి, లేదంటే ఎత్తు చూపిస్తున్నారా అనేది. నిజంగా రాష్ట్రం భరించలేని పరిస్థితిలో ఉందా? 40% భరించాలి కాబట్టే ఇంకా ఉపాధి ఉసురు తీసేసింది అంటున్నారా? ఎలా చూడాలి? చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ ఉపాధి సంక్షేమ మంత్రి కానీ ఏమైనా మాట్లాడారు దాని మీద? వీళ్ళ తెలివితేటలు కాదు కాదు మనం ప్రత్యక్షంగా మాట్లాడలేము. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ బిల్లుకి మద్దతు ఇచ్చాం మనం. కాబట్టి మన పత్రికలతో రాయిస్తాం. అది ఇది బేసిక్. ఇక్కడ సమస్య మనమే కదా ఉంటాం. మనమే ఉన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉపాధి హామీ గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎలక్షన్స్ ముందు కూడా ప్రతిసారి ఎలక్షన్స్ ముందు ఉపాధి హామీ దుర్వినియోగం జరుగుతుంది ప్రతి రాజకీయ పార్టీ ఒప్పుకుంటుంది. వాస్తవంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, డ్రైన్ క్లీనింగు ఇట్లాంటి పనులు అన్నీ ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. పంచాయతీలు ఎప్పుడో చేతులు ఎత్తేసినాయి. పంచాయతీలో పన్ను ఎంత వసూలైసి వస్తుందండి? ఈడ్చి పెడితే అంతే 10 లక్షల రూపాయలు కూడా రాదు పన్ను. మనకు మొహమాటం ఎక్కువ. సర్పంచ్లైనా వార్డు మెంబర్లకైనా మొహమాటం ఎక్కువ. ఎందుకు? ఆ ఉండే ఆ కొద్ది ఓట్లలో మనం గట్టిగా డిమాండ్ చేసి అడిగితే కనుక రేపు పొద్దున ఓటేయరేమో అని వచ్చింది తీసుకుంటారు, కానీ బలవంతంగా తీసుకురాలేరు పన్నులు. దాంతో మరి గ్రామ ప్రాంత అభివృద్ధి అంతా ఎట్లా సాధ్యమవుతుంది? దానికోసమే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామీణ సడక్ యోజన, అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో గ్రామ ప్రాంతపు రోడ్లు అది సద్వినియోగం చేసుకున్నారు. చాలా ప్రాంతాలు నాకు బాగా గుర్తు. నాకు చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో 3-4వ తరగతి చదువుతున్న రోజుల్లో అయ్యంకని మనకు దీని దగ్గర ఉంటుంది అనమాట, కూచిపూడి వెళ్ళే దగ్గరలో ఉంటుంది. మా మేనత్తోళ్ళ ఇల్లు ఉంది. అట్లాగే కొల్లిపార కావచ్చు, ఇట్లా చాలా ఊళ్ళు మన బంధువులకు సంబంధించినటువంటి ఊళ్ళు. అమరావతి, ఇప్పుడు ఈ అమరావతి కాదు, ఒరిజినల్ అమరావతి. ఇవన్నీ మన బంధువుల ఊళ్ళేనమాట. రేపల్లె, నూతొక్కి, రేపల్లె కాదు నూతక్కి అనేది పక్కా పల్లెటూరు కదా. ఇవన్నీ నేను బంధువులకి వెళ్ళేవాడిని. అక్కడ కనిపించేటటువంటిది రోడ్లు అసలు ఉండేవి కాదు. నా చిన్నప్పుడు, నా 10th క్లాస్ దాకా కూడా రోడ్లు ఉండేవి కాదు. అదంతా మట్టి రోడ్లు అంతే. ఊరు మొత్తం మీద ఎక్కడో ఒక్క చోట కొంత సిమెంట్ రోడ్డు ఉంటుంది, తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు ఊరు మొత్తం మీద. మెయిన్ R&B రోడ్డు మాత్రమే తారు రోడ్డు, మిగతా అదంతా మెట్రో రోడ్లే ఉండే అప్పట్లో. అలాంటిది ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేస్తున్నారు. ఎందుకని? ఆ గ్రామీణ సడక్ యోజన కింద అలాగా వీళ్ళు సెట్ అయ్యారు. తర్వాత వాస్తవంగా ఈ నరేగా స్కీమ్ తెచ్చింది ఎందుకని? పని లేని వాళ్ళకి పని ఇవ్వడం. మొదట ఇది సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఈ పథకం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఈ ధాన్యం సేకరిస్తారు కదా రైతుల దగ్గర నుంచి. ఈ సేకరించిన ధాన్యం సముద్రంలో పారపోసారంటూ ఏదో ఇంగ్లీష్ పత్రికలో కథనాలు వచ్చింది. సముద్రంలో పారబోసేశారని చెప్పేసి. అవునా కాదా అన్న దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. అవును పారపోసామని చెప్పారు. అదేంది బియ్యం పారబోయడం ఏంటన్నారు. మరి రైతుల్ని పోషించడం కోసం ధాన్యం సేకరిస్తామమ్మా, ఏం దుడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు. దాంతో పోయి విదేశాలకు ఎవరికన్నా ఫ్రీగా పంపిద్దామంటే మనకు అదనపు కాస్టు, కొనుక్కోమంటే కొనేవాళ్ళు లేరు. అక్కడ ఆల్రెడీ చైనా బియ్యము వేరే వేరే ఉంటున్నాయి కాబట్టి పారబోస్తున్నాం. అయ్యి మళ్ళీ కొత్త మరి గోడౌన్లో నింపుకోవాలి కదా, మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు రైతుల బాగు కోసం తప్పట్లేదని చెప్పింది ప్రభుత్వం. అప్పుడు కోర్టు అంది మరి అట్లా పారపోయడం కంటే దాన్ని ఏమన్నా
పని లేనటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కదా కూలీలు, వాళ్ళకి ఏడాదిలో ఎన్ని రోజులు పని ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో? నాట్లు వేసేటప్పుడు పని ఉంటుంది, కోతలప్పుడు పని ఉంటుంది, మధ్యలో తడప్పుడు పని ఉంటుంది. తడప్పుడు కూడా ఎక్కువ పని ఉండదు, అందరికి ఉండదు, ఓ 2-3 రైతులు చేయాలి. ఈ నాట్లు వేసేటప్పుడు ఎక్కువ మందికి పని ఉంటుంది, కోతలప్పుడు పని ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కాకుండా మిగతా టైం అంతా వాళ్ళు ఏం చేస్తారు? ఏడాదిలో 100 రోజులు పని ఉంటే గొప్ప. అది మీ గోదావరి జిల్లా లాంటి చోట్ల, ఈ కోస్తాంధ్ర లాంటి చోట్ల, రాయలసీమ లాంటి చోట్ల ఎంత ఉంటుంది? ఓ 30 రోజులు 40 రోజులు పని ఉంటుంది. అది కూడా ఊరంతా వ్యవసాయం చేసుకుంటే, వాళ్ళు ఊరంతా వ్యవసాయం చేసే రోజులు కాదు కదా, కౌలు వ్యవసాయాలు చేసుకుంటున్న రోజులు. అలాంటి సిచ్యుయేషన్ని గమనించి చెప్తే అప్పుడు బియ్యం ఇవ్వండి పని చేసే వాళ్ళకని చెప్పింది కోర్టు. అప్పుడు పెట్టిందే పనికి ఆహార పథకం. పని చేస్తే బియ్యం ఇస్తారు అంతే. రోడ్డు వేశారు, బియ్యం ఇస్తారు. గుంట తవ్వారు, అప్పుడు ఇంకుడు గుంతలు అవి కూడా దాని కిందనే పెట్టారు. అప్పుడు అట్లాగే డ్రైనేజీ క్లీన్ చేయాలి. మనం డ్రైనేజీ క్లీన్ చేయాలంటే వేల కోట్ల రూపాయలు డబ్బులు అయిపోతాయి, టెండర్లు వెళ్ళడం ఇదంతా. అదే వీళ్ళతో చేపిస్తే అయిపోతుంది. ఇట్లాగా వీళ్ళకి ఏంటి, పని ఏమి లేనప్పుడు పని వచ్చినట్టు. ఇది నిదానంగా ఏమైపోయింది, ఒక హక్కుగా మారిపోయింది. దీనికి ఒక జాబ్ కార్డులను ఇచ్చి, అంటే ప్రతి ఊళ్ళో కూడా ఎంతమంది పని లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిరంతరం కూలీ చేసేటటువంటి వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వడం, వాళ్ళకి ఏడాదికి 100 రోజులు ఇస్తాం, 150 రోజులు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం అనేటువంటి ఎన్నికల హామీల కిందకి మారిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం చెప్పట్ల, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చేస్తున్నాయి. అలాగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా నిదానంగా ఏం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంచాయతీలు వీటిట్లో మన జేబులో డబ్బులు, అంటే పంచాయతీ 40 రూపాయలు డబ్బులు పెట్టుకుంటే 60 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ఇదివరకు, ఏదైనా రోడ్డు వేయాలన్నా కాలువ కట్టాలన్నా ఇట్లాంటి. అది తప్పించుకునేందుకు ఉపాధి హామీ తోసిపడేస్తున్నారు. అందులో తోసిపడేసి పోనీ ఉపాధి హామీ కింద నిజంగా కూలీకి ఉపాధి ఇస్తున్నారా? ఇవ్వట్లా. మొదట్లో కూలీలకు ఇచ్చారు, బాగుండేది, మేమే వెళ్ళి కవర్ చేసాం సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. తర్వాత తేజాలో రిపోర్టర్గా పనిచేసిన రోజులు కూడా నేనే వెళ్ళి కవర్ చేశాను. మాకు ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా తీసుకెళ్లేవాళ్ళు, డిపిఆర్ క్యాంపులు పెట్టి ఊర్లకు తీసుకెళ్లేవాళ్ళు, తీసుకెళ్లి చూపించేవాళ్ళు పట్టు పరిశ్రమల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి. అట్లాగే ఎంతో, అంటే నాకు తెలిసి నేను కనీసం ఒక 70-80 టూర్లకు వెళ్ళి ఉంటాను. స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టినట్టు టూర్లు ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు నాకు. మీడియాని పిలిచి కన్సర్న్డ్ స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి, గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి మనకి చూపించేవాళ్ళు అనమాట. అది పరిశ్రమలకి చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ అధికారులు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళే మనకి లంచ్ అది ప్రొవైడ్ చేస్తారు, చక్కగా కవర్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడైతే అట్లాంటివి చేస్తున్నట్టు నాకేం కనిపించట్లేదు టూర్లు. అసలు అది అట్లాంటి ఒక విధానం ఉందని తెలుసా లేదో కూడా నాకు తెలియదు ప్రభుత్వానికి. అది అట్లాగా మేము ఇది కవర్ చేసాం. ఏదైతే ఉపాధి హామీ బాగానే జరుగుతున్నాయి అన్నట్టు. తర్వాత ఏమైపోయింది, కాంట్రాక్టర్కి ఈ పని ఇచ్చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి ఈ కార్డులన్నీ తీసుకుంటాడు. వాళ్ళ జాబ్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు తీసేసుకుని ఒక 1 కోటి రూపాయల పని ఉందనుకోండి, ఒక 10 లక్షల వరకు వీళ్ళకి పని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. 90 లక్షలు ఆడు తీసేసుకుంటున్నాడు. ప్రభుత్వంకి, కేంద్ర ప్రభుత్వానికి లెక్క ఏం చెప్తున్నారు, ఈ 1 కోటి రూపాయలు కూలీలకు ఇచ్చినట్టు చూపెడుతున్నారు. దీని మీద మోడీ సర్కార్ అప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇదో పెద్ద స్కామ్ కదా అంటే, లేదండి మెటీరియల్కి ఎట్లా వస్తుంది, మీరేం పనిస్తున్నారు కరెక్టే, రోడ్డు వేయాలంటే రాళ్ళు కావాలా, మట్టి కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ కావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అవి లేకపోవడం వలన కాంట్రాక్టర్కి అప్పచెప్పాల్సి వస్తుందంటే, వద్దు అబ్బాయి అట్లా మీరు చేస్తాం తప్పు, అది కూలీల కోసం పెట్టింది కదా, ఓ పని చేయండి, మేమే 30 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు మీరు 1 కోటి రూపాయలు అడిగారంటే కోట్లో 30 రూపాయలు కాంపోనెంట్ కింద ఇస్తాం. అంటే మెటీరియల్ కాంపోనెంట్, అంటే మీరు రోడ్డుకి కావాల్సిన మెటీరియల్ 30 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోండి, మిగతా 70 లక్షలు మాత్రం వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సరే అని చెప్పారు, కానీ ఆచరణలో అది జరగట్లేదు. ఏం జరుగుతున్నది, కూలీలకి పని అప్పచెప్పినట్టు పని ఇచ్చినట్టు రికార్డులో చూపెడుతున్నారు, పని మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటి, 10 రోజుల పనిలో 1 రోజు 2 రోజులో వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 1 రోజు 2 రోజు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు ఏం తిరగబడి చేయట్లేదు, వాళ్ళకి తెలియదు కూడా, ఎంత అవగాహన కూడా ఉండదు, నడిచిపోతుంది. మీరు అక్కడ ఊళ్ళల్లో చూస్తే పనికి ఆహార పథకం కింద రోడ్డు వేసామంటారు.
ఎంతమంది ఎన్ని రోజులు పనిచేశారన్నది క్లారిటీ లేదు. అధికారులకు తెలుసు అదంత వ్యవస్థ లోపం ఎక్కడ జరుగుతుందో, ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు అక్కడ, లేదా వాళ్ళ బినామీలే కాంట్రాక్ట్ చేస్తుంటారు. ఇది చూశాక అంటే తర్వాతన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సోషల్ ఆడిట్ పెట్టమంది. ఓ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డుకి ఎంతమంది కూలీలు ఉన్నారు, నిజంగా అంతమంది కూలీలు వచ్చారా లేదా, అది సోషల్ ఆడిట్ అంటే ఏంటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు చెక్ చేయాలి రోడ్డు ప్రారంభం అప్పటి నుంచి, అంటే ఆ పని ప్రారంభం అప్పటి నుంచి ఎండింగ్ దాకా నిజంగా రోజు అంతమంది మస్తర్లు ఉన్నాయా లేవా ఇవన్నీ. కానీ అది కరప్ట్ చేసేసాం మనం, రాజకీయ కార్యకర్తలను పెట్టేసేసి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ నోరు మూయిస్తున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది, మీరు పని ఏదైతే పెట్టుకుంటారో పెట్టుకోండి, కోటి కాదు 50 లక్షల పనికే పెట్టుకోండి. సరే 2 కోట్ల పని కావాలా, నలుగురు చొప్పున పెట్టు, అంటే ఒక్కొక్క కాంట్రాక్ట్ 4 కాంట్రాక్టర్ని పెట్టుకో. దెన్ దీంట్లో కాంపొనెంట్ కింద మేము ఇచ్చేటటువంటిది 15 లక్షలు ఇస్తున్నాం, 30%. మిగతా 35 లక్షలు రైతు కూలీకే వెళ్ళాలి, అదే కూలీకే వెళ్ళాలి, రైతు కూలీనా భవన నిర్మాణ కార్మికుడు వీళ్ళకి. ఇది మీ చేతికి క్యాష్. చంద్రబాబు టైంలో బకాయిలు జగన్ ఆపాడు, జగన్ టైంలో బకాయిలు చంద్రబాబు ఆపాడు. కోర్టులకు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు సోషల్ ఆడిట్ చూపించాడు సాక్ష్యం కింద జగన్. సోషల్ ఆడిట్ అక్కడ రోడ్డే లేదు, ఉన్నట్టు చూపెడుతున్నారు, కాలవే కట్టలేదు కట్టినట్టు చూపెట్టారు. అలాంటి వాటిట్లో బిల్లులు ఆగిపోయినాయి, ప్లస్ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే చివరికి ఇది ఎట్లా అయిపోయిందంటే, ఇది పని జరిగేది కాదు చచ్చేది కాదని చెప్పేసి డబ్బులు సంపాదించేసేసుకుని కూలీలకు కొంచెం డబ్బులు ఇచ్చేసేసి వీళ్ళు మిగతా తినేస్తున్నారు, రోడ్డు వేసేసినట్టు రికార్డులో చూపెట్టేస్తున్నారు, లేదా వేసిన రోడ్డే మళ్ళీ వేస్తారు అనమాట. ఏదో సినిమాలో కవిత్వం ఉంది కదా, చెల్లి పెళ్లి మళ్ళీ 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 అని, అట్లాగా వేసిన రోడ్డే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు అనమాట. ఈవెన్ రోడ్ల గుంతలు పొడచడానికి కూడా దాంట్లో వేసేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ ముందు రావాలి మాకు, ప్లస్ నీకు ఓకే అయ్యాక ఆ ఎంతమంది కూలీలు ఉన్నారో ఆ కూలీల ఆధార్ నెంబరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ జాబ్ కార్డ్ నెంబరు మాకు అప్లోడ్ చేయి, డైరెక్ట్గా మేము వేస్తాం డబ్బులు అంది. ఇది గొంతులో పచ్చెలక్కాయ పడిపోయింది, డైరెక్ట్గా ప్రభుత్వం అలా చేసిన మస్తర్లో ఏదో వీళ్ళు ఇది ఫ్రాడ్ చేస్తున్నారని తేలినట్టుంది కదా. అది తేల్చబట్టినే ఈ పని పెట్టారు. మస్తర్కి వచ్చి కంపల్సరీ సంతకం అన్నాక అది పెట్టారు. ఇప్పుడు ఈ కోణం పెట్టారు, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారు, ప్లస్ ఆ ప్లేస్ లో పని చేస్తూ సెల్ఫీ తీసి పెట్టాలి అక్కడ, అప్లోడ్ చేయాలి ఫోటో. దీన్ని కూడా ఆ టైంకి వచ్చిపోండి అయ్యా అని చెప్తారు, అది నడుస్తుంది. కానీ ఎంతవరకు అనేది పక్కన పెడితే కరప్షన్ కంట్రోల్ అదొక పార్ట్. దీనికి ఇప్పుడు ఏం చేసింది, వాస్తవంగా దీని వలన వ్యవసాయానికి కూలీ డబ్బులు పెరిగిపోయినాయి. ఎందుకని, ఇక్కడ ఫ్రీగా పని వస్తున్నాయి డబ్బులు, 4 గంటల పని చేస్తే చాలు దీంట్లో డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు పని దినాలు కూడా పెంచినట్టున్నారు కదా, తెలివిగా చేసిన పని ఏంటంటే పని దినాలు ఏమో పెంచుతారు 120 అని, సేమ్ టైం ఇది ఎక్కువ చేస్తారు. అది అసలు పాయింట్. వీళ్ళు పెట్టుకున్నటువంటిది ఏంటంటే 120 ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ చేశారు, అది 40% నువ్వు కూడా డబ్బులు పెట్టుకో అన్నారు. కానీ ఒకటిసారి కేంద్రం ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర వాటా యాడ్ చేయడం వల్ల ఇలాంటి పథకాలు రేపొద్దున నీరు గారిపోతాయి భవిష్యత్తులో. ఇప్పటికే వీళ్ళు చెప్పిందే కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా వరకు వాడుకోలేదు, రాష్ట్ర వాటా ఉండడం వల్ల 7 ఏళ్ళుగా వాటిని పక్కన పడేశారు. అంటే అందులో జగన్ ఇన్వాల్వ్ చేశారు అనుకోండి, జగన్ కూడా చేయలేదని. అలా ఇది కూడా ఏమన్నా అవుతుందా? పథకం నీరు గారడం కాదు, నిజమైనటువంటి పని జరుగుతుంది. డబ్బులు మింగి పడేయకుండా కరెక్ట్ గా జరుగుతుంది, తగ్గుతుంది పథకం. కానీ రాష్ట్ర వాటా ఇవ్వకపోతే 40% అప్పుడు ఆగిపోతుంది. అదే అంటున్నాను, ఆ జవాబుదారీతనం లేకపోతే ఎట్లాగా నీకు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 100 రూపాయల నోటు కనబడింది అనుకోండి, దాని విలువ మనకు తెలియదు, గబక్కన అదే ఇది కొనిబడేస్తాం. అదే మనం పొద్దునుంచి సాయంత్రం కష్టపడి 100 సంపాదించాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు పెడతాం. ఉచితంగా వచ్చే డబ్బుకి కష్టార్జితానికి ఉండే తేడాది. ఇప్పుడు మందు తాగేటటువంటి అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తాగినప్పుడు జాగ్రత్తగా తాగుతాడు, అదే బేవర్స్గా వస్తుంది అన్నప్పుడు 2 బాటిల్ ఎక్కువ తాగుతాడు. ఏదైనా సరే అంతే, కష్టార్జితానికి వాల్యూ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉన్నప్పుడు బాధ్యతాయుతత్వం వస్తుంది. బట్ నెగిటివ్ క్యాంపెయిన్ విపరీతంగా జరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. మన తెలుగు రాష్ట్రాలు చేస్తారు, ఎందుకంటే అత్యధికంగా అసలు
ఏ పని జరుగుతున్నా 100కి 70-80% కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. ఇప్పుడు అవును. కేంద్రం అక్రమాన్ని అవినీతిని నియంత్రిస్తోంది, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇది అతిపెద్ద సంస్కరణ, బాధ్యతాయుత అవును. సంస్కరణ. అవును. నిజమైన పని అవసరమైన వాళ్ళకి పని 100 రోజులు కాదు 120 రోజులు పని కానీ చేయించుకో. కేంద్రం ఎంత ఖర్చు పెడుతుందని ఎవరికి తెలియదు. ఈ రకంగా అయినా ఇవాళ వీళ్ళు రాశారు, ఏపీకి ఇప్పటి వరకు విభజన తర్వాత 87,000 కోట్ల రూపాయలు దీనికే ఖర్చు పెట్టారట. ఉపాధి హామీ పథకం నుంచి కేంద్రం నుంచి వచ్చినట్టు. అది ఇప్పటి వరకు వీళ్ళు చెప్పలేదు. అది ఈ రకంగా అయినా వచ్చింది. కాకపోతే ఇందులో భాగంగా నిజంగా ఎన్నో రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో చేసి ఉంటారు. వీళ్ళు ఇప్పుడు అనేది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని దుస్థితి వల్ల ఈ పథకాలు ముందుకు వెళ్ళట్లేదు అనేది. నిజంగా రేపొద్దున ఉపాధి పథకం కూడా వీళ్ళు చెల్లించలేని దుస్థితి ఉందని ముందే చెప్తున్నారు. నాకు అర్థం కాదు. మొన్ననే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ప్లాన్డ్గా ఉంది, జగన్ విధ్వంసం చేస్తే నేను దారికి తెచ్చానని. మరి ఇంకా దుస్థితి ఎందుకుంది? 40 రూపాయలు ఇవ్వడానికి ఏం బాధ? అదే కదా. ఇవ్వచ్చు కదా. వీళ్ళే రాశారు కదా వీళ్ళ పత్రికల్లోనే, ఆర్థిక పరిస్థితి అద్భుతం చేశారు చంద్రబాబు అని. మరి 40 రూపాయలు ఇవ్వడానికి ఏం బాధ? అది సమస్య. ఒకవేళ ఇది కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరించినట్టు ఏమన్నా అవుతుందా? రేపు పొద్దున్న దీని మీద ఏమన్నా ప్రకటన విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మా వల్ల కాదు 40%. ఆల్రెడీ పార్లమెంట్ లోనే చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడతా మంచి బిల్లే కానీ, కాకపోతే మేము రెవెన్యూ లోడుతో ఉన్న రాష్ట్రం, తట్టుకోవడం కష్టం కాబట్టి మీరు భరించండి అని అడుగుతున్నారు. నిన్న చంద్రబాబు గారు అదే అడిగి ఉండొచ్చు ఢిల్లీ. అలాగే ఏపీకి సెపరేట్ ఎగ్జామ్షన్ ఉంటుందా? ఇస్తారా? చెప్పలేము. అంటే సపరేట్ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వరు, ఫండింగ్ వేరేగా ఏమైనా ఇవ్వచ్చునేమో. అది కాకపోతే పథకం మరుగున పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర అందా రాష్ట్ర అందా సార్? ఇప్పుడు ఇద్దరిది ఉంటది. డబ్బులు కావాలంటే తీసుకోవడం, వద్దనుకుంటే వదిలేయటం. కార్యకర్తలు బతికేస్తుంది చాలా మంది, దిగువ స్థాయి కార్యకర్తలు ఇటుతోనే. అవును. అది ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో కొంత డెవలప్మెంట్ కూడా దీని వల్ల జరుగుద్ది సార్ గ్రామాల్లో చాలా వరకు. చాలా జరుగుతుంది ఇలాంటి పథకాల వల్ల. ఆగిపోతే అది ఖచ్చితంగా ఇబ్బందే మరి భవిష్యత్తులో. రైట్, చూద్దాం. మొత్తానికి ఉపాధి పథకం అయితే అవసరం ఖచ్చితంగా, అది కొనసాగాలి. ఇప్పటివరకు ఎలా అయితే ఏపీకి 87,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెట్టింది అంటే, మున్ముందు ఇలాంటి పథకాలు కొనసాగాలి. కాకపోతే నిజంగా ఏపీ వాటా ఇవ్వలేనంత దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్తారా? ఇదైతే అఫీషియల్గా ప్రభుత్వం ఏం చెప్పలేదు. ప్రభుత్వం బిల్లుకు మద్దతు ప్రకటిస్తుంది, వాళ్ళ అనుకూల పత్రికలో రాస్తున్నారు. కాబట్టి ఏం జరుగుద్ది, ఉపాధి హామీ పథకం భవిష్యత్తులో ఉంటుందా లేదా అనే ఒక అనుమానం, ఒక అయోమయం అయితే మొదలైంది. మరి దీని క్లారిటీ ఎవరిస్తారో చూద్దాం.